అంతిమ తీర్పు అనగానే మనందరికీ ఏం గుర్తొస్తుంది? స్వర్గం, నరకం, పాపపుణ్యాల లెక్క ఇలాంటివే కదా. కాని ప్రాచీన ఈజిప్షియన్ల ఆలోచనా విధానం దీనికి పూర్తి భిన్నం. వాళ్ల దృష్టిలో తీర్పు అంటే శిక్షించటం కాదు, సమతుల్యతను చూడటం. అవును, సాధారణంగా మనం తీర్పు అంటే మంచి చేస్తే బహుమతి, చెడు చేస్తే శిక్ష, ఒక కోర్టులో విచారణ లాంటిదనుకుంటాం. కాని ప్రాచీన ఈజిప్టులో ఈ కాన్సెప్ట్ చాలా లోతైనది. వాళ్లకిదొక పరీక్ష మాత్రమే, శిక్ష కాదు. సరే, ఈ ఈజిప్షియన్ల మరణానంతర జీవితానికి సెంటర్ పాయింట్ ఎవరంటే ఒసిరిస్. ఆయనే పాతాళానికి అధిపతి. అయితే ఇక్కడో విషయముంది. ఒసిరిస్ అంటే మన సినిమాల్లో చూపించే యముడిలా కోపంగా శిక్షలు వేసే న్యాయమూర్తి అస్సలుగాదు. ఆయన పని శిక్షించడం కాదు, కేవలం విశ్వంలో బ్యాలెన్స్ సరిగ్గా ఉందా లేదా అని చూసుకోవడం అంతే. అందుకే వాళ్ల దృష్టిలో మరణం తర్వాత లైఫ్ అంటే మనం చేసిన మంచి పనులకు రివార్డ్స్ రావడం కాదు. అసలు పాయింట్ ఏంటంటే ఒక వ్యక్తి ఈ విశ్వం యొక్క ఆర్డర్తో, దాని సహజమైన క్రమంతో ఎంతలా కనెక్ట్ అయి ఉన్నాడు అని చూసుకోవడమే. అంటే ఇది మంచికి చెడుకి మధ్య జరిగే యుద్ధం కాదు, సమతుల్యతకి గందరగోళానికి మధ్య జరిగే పోరాటమన్నమాట. ఈ ఐడియాని ది ఆర్కిటెక్చర్ ఆఫ్ ఈక్విలిబ్రియం అనే ఒకచోట చాలా బాగా చెప్పారు. ఏమన్నారంటే ఈజిప్షియన్ తీర్పు అనేది ఒక డయాగ్నోస్టిక్ ఆడిట్ లాంటిది. గమనించండి, ఇది జడ్జిమెంట్ కాదు, ఆడిట్. శిక్ష కాదు, ఒక చెకప్. అంటే లోపలంతా సరిగ్గా ఉందా లేదా అని చూడ్డం. సరే, ఈ బ్యాలెన్స్, ఈ సమతుల్యత అంటున్నారు కదా, మరి దాన్ని వాళ్ళు ఎలా కొల్చేవాళ్ళు? దానికి సమాధానమే ఈజిప్షియన్ల ఫిలాసఫీలో చాలా చాలా ముఖ్యమైన ఒక కాన్సెప్ట్. దాని పేరే మాఆత్. మాత్ అంటే ఏదో ఒక నైతిక సూత్రం, ఒక రూల్ కాదు. అదొక కాస్మిక్ లా. అంటే మనకు గ్రావిటీ ఎలాగో వాళ్ళకి మాత్ అలా అన్మాట. ఈ విశ్వాన్ని, సమాజాన్ని, చివరికి మన జీవితాల్ని కూడా కలిపి ఉంచే ఒక కనిపించని శక్తి. ఇక్కడ చూస్తే ఈ కాన్ఫ్లిక్ట్ మనకు క్లియర్గా అర్థమవుతోంది. ఒకవైపు మహాత్ ఉంది, అంటే ఆర్డర్, హార్మనీ, నిజం. మరోవైపు ఇస్ఫెత్ అంటే గందరగోళం, హింస, అబద్ధాలు. ప్రతి ఈజిప్షియన్ బాధ్యత ఏంటంటే వాళ్ళ జీవితంలో ఈ మహాత్ను కాపాడాలి, ఇస్ఫెత్కి వ్యతిరేకంగా పోరాడాలి. అదొక డ్యూటీ లాంటిది. ఓకే, ఈ విశ్వ పోరాటమంతా చివరికి ఎక్కడికి దారితీస్తుందంటే ఈజిప్షియన్ ఆఫ్టర్ లైఫ్లో చాలా ఫేమస్ అయిన ఒక సీన్కి. అదే హృదయాన్ని తూకం వేసే వేడుక. ఇక్కడే తేలేది ఒక మనిషి జీవితం మా అత్తో ఎంత బ్యాలెన్స్డ్గా ఉంది అనేది ఇక్కడే బయటపడుతుంది. ఈ సెరమనీ ఎక్కడ జరుగుతోందంటే హాల్ ఆఫ్ ట్రూత్స్లో. పేర్లో హాల్ ఉన్నా ఇది మనం అనుకునే కోర్టు కాదు. ఇక్కడ లాయర్లు, వాదనలు ఉండవు. ఇదొక సైన్స్ ల్యాబ్ లాంటిది. ఇక్కడ ఆత్మ యొక్క అసలు స్వభావాన్ని, దాని బరువును చాలా ఆబ్జెక్టివ్గా కొలుస్తారు. ఈ ప్రాసెస్ కూడా ఏదో సింపుల్గా ఉండదు. ఇదొక పక్కా ప్రొసీజర్, ఒక అఫీషియల్ ఆడిట్ లాగా ఉంటుంది. స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. ఫస్ట్ స్టెప్, ఆత్మ తాను 42 రకాల పాపాలు చెయ్యలేదని డిక్లేర్ చేస్తుంది. దీన్నే నెగటివ్ కన్ఫెషన్ అంటారు. ఆ తర్వాత దేవుడు అనుబిస్ ఆ వ్యక్తి హృదయాన్ని త్రాసులో పెట్టి తూకం వేస్తాడు. ఫైనల్గా థాత్ అనే దేవుడొచ్చి రిజల్ట్ను రికార్డ్ చేస్తాడు. ప్రతి దేవుడికి ఒక స్పెసిఫిక్ రోల్ ఉండేది. అవును, ఈ హాల్లో ఉన్న ప్రతి దేవుడికి ఒక క్లియర్ జాబ్ డిస్క్రిప్షన్ ఉంది. ఓసిరిసేమో చీఫ్ జడ్జ్గా అంతా చూస్తుంటారు. అనుబిస్ త్రాసు దగ్గర ఉంటాడు. తోతేమో రికార్డులు రాస్తాడు. ఇలాగన్మాట. ఈ సిస్టమ్ అంతా చూస్తుంటే మనకేమర్థమవుతుందంటే ఈ ప్రాసెస్ అంతా పర్సనల్ ఫీలింగ్స్కి సంబంధించింది కాదు. ఇది చాలా నిష్పాక్షికంగా ఒక రూల్ బుక్ ప్రకారం జరుగుతుంది అని చెప్పడమే వారి ఉద్దేశం. సరే, అంతా బానే ఉంది. కాని ఒకవేళ హృదయం బరువుగా ఉంటే? శిక్షలు, హింస లేవంటున్నారు కదా, మరప్పుడేం జరుగుతుంది? కాన్సిక్వెన్సెస్ ఏంటి? ఇక్కడ రిజల్ట్ చాలా సింపుల్. 2 ఆప్షన్స్. మొదటిది, హృదయం ఈకతో సమానంగా బ్యాలెన్స్డ్గా ఉంటే ఆ ఆత్మ తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. 6 అనే ఒక స్వర్గంలాంటి ప్రదేశానికి వెళ్తుంది. రెండో ఆప్షన్, ఒకవేళ హృదయం బరువుగా ఉంటే దాని ఉనికి అక్కడితో సమాప్తం. ఆ హృదయాన్ని అమిత్ అనే ఒక భయంకరమైన జీవి తినేస్తోంది. మధ్యలో వేరే ఆప్షన్స్ లేవు, పాస్ లేదా ఫెయిల్ అంతే. ఇదే చాలా ముఖ్యమైన పాయింట్. మనకు తెలిసిన ఆలోచనలకి, ఈజిప్షియన్ల ఆలోచనలకి తేడా ఇక్కడే వస్తోంది. వాళ్లకు అసలైన భయం నరకంలో బాధపడటం కాదు. వాళ్ల భయం అంతా గొప్ప మరణం గురించి. అంటే ఏంటి? ఆత్మ పూర్తిగా ఫైనల్గా లేకుండా పోవటం. కేవలం మర్చిపోవడం కాదు,
అసలు ఎప్పుడు ఉనికిలోనే లేనట్లుగా తుడిచిపెట్టుకుపోవడం అదే అంతిమ భయం. సో ఈ నమ్మకాలన్నీ కేవలం చనిపోయాక ఏం జరుగుతుంది అనే దాని గురించే కాదు. ఈ ఐడియాలజీ వాళ్ళు బ్రతికున్నప్పుడు వాళ్ళ జీవితాన్ని ఎలా గడపాలి అనే దానిపై చాలా పెద్ద ఇంపాక్ట్ చూపించింది. అందుకే వాళ్లకు జీవితమనేది ఒక ట్రైనింగ్ గ్రౌండ్ లాంటిది. దేనికి ట్రైనింగ్? హృదయాన్ని తేలికగా ఉంచుకోవడానికి. వాళ్ల దృష్టిలో నీతి అంటే సోషల్ హైజీన్ లాంటిది. మనం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, సమాజాన్ని బ్యాలెన్స్డ్గా ఉంచాలి. అంటే ప్రశ్న శిక్ష నుంచి తప్పించుకోవడానికి నేనేం చేయకూడదు అని కాదు, విశ్వం యొక్క ఆర్డర్ను కాపాడటానికి నేను ఏం చెయ్యాలి అని. ప్రతి చిన్న పనికి కూడా కాస్మిక్ లెవెల్లో ఇంపాక్ట్ ఉంటుందని వాళ్ళు నమ్మారు. సో అసలు పాయింట్ ఏంటంటే, ఈజిప్షియన్ ఎథిక్స్ అనేది విధేయత గురించి కాదు, సమతుల్యత గురించి. భయంతో రూల్స్ ఫాలో అవడం కాదు, బాధ్యతతో బ్యాలెన్స్ మెయింటైన్ చేయటం. ఇది వాళ్ల మారల్ సిస్టమ్ని పూర్తిగా మార్చేస్తుంది. ఒక్కసారి ఆలోచిద్దాం, ఒకవేళ ఈరోజు మన హృదయాన్ని ఆ త్రాసులో పెడితే అది ఈకంత తేలికగా ఉంటుందా? ఈ ఒక్క ప్రశ్న చాలు మన ఫోకస్ను మనం చేసిన తప్పుల నుండి మనం సృష్టించిన హార్మోనీ వైపు మార్చడానికి. జీవితాన్ని కొలవడానికిదొక కొత్త కోణం కదా. మనం చేసే పనులు మన హృదయాన్ని బరువుగా చేస్తున్నాయా లేక తేలికగా మారుస్తున్నాయా?